ఈరోజు మీకోసం మంచి 133 గజాల్లో కట్టిన న్యూలీ కన్‌స్ట్రక్టెడ్ జీ+1 ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్‌కి తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. సో, ఈ హౌస్ వచ్చేసి మనకి సౌత్ ఫేస్‌లో ఉంటుంది. ఫ్రంట్‌లో 30 ఫీట్ రోడ్ అనేది రావడం జరుగుతుందనమాట. సో, ప్రైస్ అండ్ లొకేషన్ అయితే వీడియో లాస్ట్‌లో చెప్పడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హౌస్ అయితే అద్భుతంగా ఉంటుంది. మంచి అఫోర్డబుల్ ప్రైస్‌లో మనకైతే రావడం జరుగుతుంది. కింద గ్రౌండ్‌లోనే మనకి ఎంట్రీలో ఆహ్, పార్కింగ్ ఏరియా ఉంటుంది. మీరు చూసుకోవచ్చు. మంచి పార్కింగ్ ఏరియా ఉంటుంది. కింద ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. టైల్స్ మొత్తం వైట్ కలర్ టైల్స్ మనకి వాల్‌కనేది ఎంట్రీ లెవెల్‌లో మనకి యూజ్ చేయడం జరిగింది. మనకి ఈజీగా కార్ అనేది పార్క్ చేసుకోవచ్చు సైడ్‌లో. లేదంటే మనకి వెడల్పులో 2 కార్స్ అనేది మంచిగా పార్క్ చేసుకోవచ్చనమాట ఫ్రీగా. సో, 2 కార్స్ వరకు పార్కింగ్ స్పేస్ ఉంది. అలాగే బైక్స్ మనకి ఫ్రంట్‌లో చాలా వరకు పార్క్ చేసుకోవచ్చనమాట. సో, ఫ్రంట్‌లో మీరు చూస్తున్నారు కదా! ఇది వచ్చేసి మనకి 1 బీహెచ్‌కే రావడం జరిగింది. సో, ఇలా డిఫరెంట్‌గా మనకి ఇవ్వడం జరిగిందనమాట. పిల్లర్స్ కూడా మీరు చూసుకోవచ్చు. మంచి కన్‌స్ట్రక్షన్, మంచి క్వాలిటీ కన్‌స్ట్రక్షన్ ఉంటుంది. సో, కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి గ్రానైట్ యూజ్ చేయడం జరిగిందనమాట. సో, ఇదొచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్‌లో 1 బీహెచ్‌కే అనమాట. సో, మొత్తం టేక్ డోర్ ఉంటుంది. మీకు చూపెడతాను లోపలికి ఎంట్రీ. సో, ఇది ఎంట్రీలో హాల్ ఉంటుంది. చూడొచ్చు మీరు కింద మొత్తం మార్బుల్స్ యూజ్ చేయడం జరిగింది ఫ్లోరింగ్ మొత్తం. సో, లెఫ్ట్ సైడ్‌లో మనకి ఓపెన్ కిచెన్ ఉంటుంది. మనకి ఇది వచ్చేసి రెంటల్ పర్పస్ కోసం కాబట్టి ఆహ్, కట్టడం జరిగిందనమాట. ఈజీగా ఈ ఏరియాలో మనకి ఈ 1 బీహెచ్‌కేకి 4.5-5K వరకు రావడం జరుగుతుంది రెంట్స్ అనేది. సో, మంచి ఏరియాలో ఉంటుందన్నమాట. సో, బాగా పాపులర్ అయిన ఏరియాలో ఉంటుంది మనకి. ఇది వచ్చేసి టీవీ యూనిట్ కింద విత్ కూలింగ్ మొత్తం మళ్ళీ చూసుకోవచ్చు. రూమ్ సైజెస్ కూడా చాలా బాగా రావడం జరిగింది. సో, బెడ్‌రూమ్ అనేది చాలా పెద్దగా రావడం జరుగుతుంది. సో, కింద మొత్తం మార్బుల్. సో, ఇది బెడ్‌రూమ్. అలాగే దీనికి అటాచ్డ్ వాష్‌రూమ్ ఉంటుంది. ఇంకో డోర్ కూడా కనెక్షన్ ఉంటుందన్నమాట. సో, ఇది ఒక విండో రావడం జరుగుతుంది. అది కూడా వుడెన్ విండో. సెల్ఫ్స్ కూడా రావడం జరుగుతుంది. ఆరెంజ్ కలర్ పెయింట్ అనేది వేయడం జరిగిందనమాట. సో, ఇదొచ్చేసి మనకి అటాచ్డ్ వాష్‌రూమ్ ఇండియన్ స్టైల్‌లో ఇవ్వడం జరిగింది. రెంటల్ పర్పస్ కోసం. సో, డిజైన్ కూడా మీరు చూసుకోవచ్చు. దాంట్లో డిజైన్ మనకి పై వరకు టైల్స్ వేయడం జరిగిందనమాట. సో, ఇదొచ్చేసి మనకి ఇక్కడ సైడ్ డోర్ ఉంటుంది. నార్త్ సైడ్ అనేది మనకు ఇంకో డోర్ ఇవ్వడం జరిగిందనమాట. సో, టోటల్‌గా ఇదండి గ్రౌండ్ ఫ్లోర్‌లో 1 బీహెచ్‌కే అనేది ఇలా ఉంటుంది. ఇక మనం ఫస్ట్ ఫ్లోర్‌కెళ్ళి చూసేద్దాం. మనకి స్టెప్స్ అయితే నార్త్ సైడ్ అనేది రావడం జరుగుతుంది. హౌస్‌కి నార్త్ సైడు మనకి స్టెప్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు సంపు. ఇదొచ్చేసి మనకి ట్యాంక్ అనమాట. వాటర్ ట్యాంకు. బోర్ కనెక్షన్ కూడా ఇక్కడ ఉంది. బోర్ కూడా మీరు చూసుకోవచ్చు. స్టెప్స్ కూడా మీరు చూసుకోవచ్చు. మనకి సైడ్‌లో మనకి కింద మనకి వాష్ ఏరియా కింద స్టెప్స్ కింద వాష్ ఏరియా ఇవ్వడం జరిగిందనమాట. సో, గ్రానైట్ స్టెప్స్ ఇవన్నీ. మంచి వెంటిలేషన్ ఉంటుంది హౌస్‌కైతే. సరౌండింగ్స్ మొత్తం మంచిగా హౌస్ సరౌండింగ్స్ మొత్తం ఫుల్ హౌసెస్ ఉన్నాయి. సో, మంచిగా వెంటిలేషన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో, ఫస్ట్ ఫ్లోర్‌లో మనకి నార్త్ సైడ్‌లోనే మెయిన్ ఎంట్రన్స్ డోర్ అనేది ఉంటుంది. ఫాల్ సీలింగ్ డిజైన్ మీరు చూసుకోవచ్చు. పైన వుడెన్ కలర్‌తో ఉంటుంది. సో, ఇక్కడ ఎంట్రీలో మనకి అంత వెంటిలేషన్ ఉండదు. కానీ బ్యాక్ సైడ్ మీకు చూపెడతాను. హౌస్ ఫ్రంట్ సైడ్ సౌత్ ఫేస్‌లో చాలా బాగా వెంటిలేషన్ ఉంటుంది. సో, ఇదొచ్చేసి ఫుల్ టేక్ డోర్ అనమాట. సో, ఇలా ఉంటుంది. ఫుల్ టేక్ డోర్ ఇవ్వడం జరిగిందనమాట మనకి. సో, ఎంట్రీలో మంచి హాల్ ఉంటుంది. వెడల్పు హారిజంటల్‌గా హాల్ ఉంటుంది. పైన మాత్రం యూపీవీసీ విండోస్ యూజ్ చేయడం జరిగింది. కింద మనకి వుడెన్ విండోస్ యూజ్ చేయడం జరిగిందనమాట. సో, ఇక్కడ మళ్ళీ ఇంకో మనకి మెయిన్ డోర్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఈస్ట్ సైడ్‌లో మనకి సైడ్‌లో బాల్కనీ రావడం జరుగుతుంది. కింద ఫ్లోరింగ్ మీరు చూసుకోవచ్చు. సేమ్ మార్బుల్ వాడడం జరిగింది. సో, ఇదొచ్చేసి హాలు, టీవీ యూనిట్ అలాగే మనకి పెయింట్ ఆయిల్ కలర్ పెయింట్ మీరు చూసుకోవచ్చు. సో, ఇందులో మనకి 2 బీహెచ్‌కే పోర్షన్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. సో, ఇదొచ్చేసి టేక్ డోర్ మెయిన్ ఎంట్రన్స్. అక్కడ మనకి ఫ్రంట్‌లో బాల్కనీ ఉంటుంది. టూ టూ సైడ్‌లో మనకి నార్త్ సైడ్‌లో అలాగే ఈస్ట్ సైడ్‌లో మనకి 2 మెయిన్ ఎంట్రన్స్ రావడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్‌లో. సో, ఇదొచ్చేసి మాస్టర్ బెడ్‌రూమ్ అనమాట. మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఆరెంజ్ కలర్ పెయింట్ వేయడం జరిగింది. సెల్ఫ్స్ కూడా మీరు చూసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా అద్భుతంగా ఉంటుంది. కింద మీరు మార్బుల్ డిజైన్ అయితే మీరు చూసుకోవచ్చు. వెంటిలేషన్‌కి ఒక విండో ఇవ్వడం జరిగింది. ఇగో ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. సో, ఇలా ఉంటుందన్నమాట మొత్తం. ఇదొచ్చేసి వెస్టర్న్ స్టైల్‌లో వాష్‌రూమ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో, ఇలా ఉంటుంది. ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇలా టోటల్‌గా ఇలా ఉంటుందన్నమాట. సేమ్ డిజైన్ వాష్‌రూమ్‌లో కూడా సేమ్ డిజైన్ ఉంటుంది. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి సెకండ్ బెడ్‌రూమ్ మీకు చూపెడతాను చూడండి. హాలు, కిచెను, 2 బెడ్‌రూమ్స్, 2 అటాచ్డ్ వాష్‌రూమ్స్. కామన్ వాష్‌రూమ్ అనేది ఏమి ఇవ్వలేదు. 2 బెడ్‌రూమ్స్‌లో 2 అటాచ్డ్ వాష్‌రూమ్స్ అనేది ఇవ్వడం జరిగింది.
సో ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్ అని కూడా పిలవచ్చు. ఒక విండో ఇవ్వడం జరిగింది, సేమ్ సెల్ఫ్స్ అనేది ఇవ్వడం జరిగింది అన్నమాట. సో ఫాల్ సీలింగ్ డిజైన్ మీకు చూపెడతాను. సో ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. ఇది కూడా వెస్ట్రన్ స్టైల్లోనే ఇవ్వడం జరిగింది. బాత్రూంలో మాత్రం టైల్ డిజైన్ అనేది కింది నుంచి పై వరకు అద్భుతంగా ఇవ్వడం జరిగింది. సో ఇది టోటల్గా ఈ హౌస్ అనేది. సో మీకు కిచెన్ ఒకటి చూపించి మాకు బాల్కనీ అనేది నేను కనెక్టింగ్ చూపెడతాను. అద్భుతంగా ఉంటుంది వెంటిలేషన్ కిచెన్కి అయితే. పూజ గది కూడా మనకి రావడం జరిగిందనమాట. పూజ గది మీరు చూసుకోవచ్చు. ఇది పూజ గది అన్నమాట. డోర్స్ కూడా ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది పూజ గదికి డిజైన్తో. ఒక విండో ఇవ్వడం జరిగింది చిన్నగా. టైల్స్ మొత్తం వైట్ కలర్ టైల్స్ డిజైన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఓపెన్ కిచెన్ మీరు చూసుకోవచ్చు. ఈ ఎల్ షేప్లో రావడం జరుగుతుంది. టైల్స్ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట, స్విచ్చెస్ కానీ అది కానీ. సో బాల్కనీ అనేది మీకు చూపెడతాను చూడండి. మనకి ఎంట్రీ ఉంటుంది, ఇక్కడ నుంచి ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. హౌస్కి ఒక డోర్ తీయగానే హౌస్ మొత్తం వెంటిలేషన్ అయిపోతుంది అనమాట. ఇది టోటల్గా మన కిచెను, మీకు బాల్కనీ ఎంట్రీ, అలాగే ఫ్రంట్లో ఎలా ఉంటుందో మీకు చూపెడతాను చూడండి. సో ఇది బాల్కనీ అనమాట. మీకు కాలనీ మొత్తం ఎలా ఉంటుందో చూడండి. ఇది వాష్రూమ్ ఏరియా ఇక్కడ వేయడం జరిగింది, వాష్ ఏరియా ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది టోటల్గా హౌస్ అనమాట. సో ఈ హౌస్కి చెప్తున్న ప్రైస్ వచ్చేసి 1,09,00,000 చెప్తున్నారు, నెగోషియబుల్ ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, 1,09,00,000 చెప్తున్నారు, నెగోషియబుల్ ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నాడో పైన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఈ హౌస్ మనకి డైమెన్షన్స్ వచ్చేసి 20x60 బోడుప్పల్లో ఉంటుంది. సో ఎంట్రన్స్ మనకి సౌత్ ఫేసు, అలాగే మనకి పైన ఈస్ట్ ఫేస్లో మెయిన్ డోర్ టేక్ డోర్ ఇవ్వడం జరిగింది. బోడుప్పల్లో నియర్ బంగారు మైసమ్మ టెంపుల్ దగ్గర ఈ హౌస్ అయితే ఎగ్జాక్ట్ లొకేటెడ్ అయ్యింది. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా పైన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, మీకు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరింకో వీడియోతో మళ్ళీ కలిసేద్దాం. థ్యాంక్ యూ.